హాయ్ ఫ్రెండ్స్, ఇది 4వ వారము మణిదీప వర్ణన పూజ. నేను ఇలా చేసుకున్నాను. ఈ వారం అయితే అమ్మవారికి 9 రకాల పుష్పాలు ఆ పైనే సమర్పించుకొని నైవేద్యంగా లెమన్ రైస్ పాయసం చేసి పెట్టుకొని అమ్మవారి పూజ అయితే ఇలా జరిపించుకున్నాను. నా అదృష్టం కొద్దికి ఈ మణిదీప వర్ణన పూజ అయితే నేను సంకల్పించుకొని చేయించుకుంటూ ఉంటే 3వ వారమే అమ్మవారు నాకు మరొక సంకల్పాన్ని ప్రసాదించారు. అదే ఐశ్వర్య దీపం. మణిదీప వర్ణన స్టార్ట్ చేసిన 3వ వారం నుంచి నేను ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటున్నాను. అయితే ఈ ఐశ్వర్య దీపం ఎలా వెలిగించుకోవాలని చెప్పి నేను ఒక సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అప్పుల బాధలో ఉన్నా, మనకు రావాల్సిన అమౌంట్ రాకుండా ఉన్నా, ఇటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే శుక్రవారం రోజున ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి. ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అమ్మవారి పూజ ఇలా జరిపించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓం శ్రీ మాత్రే నమః.